నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. ఈరోజు మేము పండు మిర్చి, చింతపండు చట్నీ పెడుతున్నాము. దానికోసం ఇట్లా కేజీ పండు మిర్చి తీసుకున్నాము. కొంచెం కారం కారంగా కావాలని చెప్పేసి ఈ పండు మిర్చిని టమాటా చట్నీలో కూడా యూజ్ చేసాము. దాంట్లో కొంచెం, దీంట్లో కొంచెం యూజ్ చేసాము. సో, పండు మిర్చిని ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి మెంతులుంటాయి కదా! వాటిని దోరగా వేయించుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌ని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా! పండు మిర్చివి, ఇవన్నీ మిక్సీలో వేయాలి. మిక్సీలో వేసేసి దాంట్లో కొద్ది వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్‌గా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఒకసారి మిక్సీలో వేయాలి కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు ఉంటుంది కదా! దాంట్లో సీడ్స్ అన్నీ తీసేయాలి. చింతపండు సీడ్స్ అన్నీ తీసేసాక గుజ్జుని మనం క్వాంటిటీ ఎంత అనుకుంటున్నామో అది పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొద్దిగా తియ్యగా ఉంటే కొద్దిగా చింతపండు ఎక్కువనే వేసుకోండి. ఇది పుల్లగానే ఉంది. సో, తక్కువనే వేస్తున్నాము. ఇంత పండు మిర్చిలో ఈ చింతపండు వేసాము క్వాంటిటీ. కొద్దిగా మెంతుల పౌడర్ నియర్లీ 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. దాన్ని వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీన్ని 24-36 అవర్స్ వరకు అలా వదిలేయాలి. అయితే స్టీల్ దాంట్లో పెడితే ఇలా లాగేస్తుంది ఉప్పు, కారం అని చెప్పేసి మేము ప్లాస్టిక్ దాంట్లో కన్వర్ట్ చేసి ఉంచాము ఒక 2 డేస్ వరకి. తర్వాత ఏం చేసామంటే మళ్ళీ దీన్ని మిక్సీ చేయాలి. ఇంకా 2 డేస్ తర్వాత ఇలా ఉంటుంది కదా! ఆ చింతపండు నాని ఉంటుంది ఆ పండు మిర్చిలో. దీన్ని మిక్సీ చేసుకుంటే అలా అవుతుంది. తర్వాత దీన్ని పోపు చేసుకోవాలి. టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ పండు మిర్చి, చింతపండు పేస్ట్ మొత్తం దాంట్లో వేయాలి. వేసి మంచిగా కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. మంచిగా నిల్వ ఉంటుంది. చూస్తూనే నోరూరుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.